జనవరి 25 తీసుకుంటాడు అన్నారు. ఆయన మంచి మనసు కాబట్టి కట్టకపోతే ఏమైనా గట్టిగా మాట్లాడడం కేసు విధానం అవ్వచ్చు. కానీ ఇంచుమించుగా 40 సంవత్సరాల బట్టి పరిచయం ఉంది అతనికి. నాకు 82 నుంచి కూడా రామారావుపేటలోనే ఆ పేటలోనే 15 సంవత్సరాలు నేను అంతా కలిసి సహజంగా చేసినటువంటి వ్యక్తిని కుటుంబం యొక్క ఆర్డర్ మేము ఒక కుటుంబంగా ఉండేటువంటి విధానాల్లో నేను చూసి అతను ఎప్పటి నుంచో కూడా నేను అతను ఒక విధానాన్ని నేను పరిశీలిస్తూ ఉన్నాను. చాలా మంచి వ్యక్తి, అతను కమిట్మెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇవాళ జిల్లా తెలుగుదేశం పార్టీ చైర్మన్ కావచ్చు, లేదా మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, లేదా ఎప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ పని చేయలేనండి అని ఆయన వయసుకి కానీ ఆయన ఆరోగ్య సమస్యలు కానీ సాకుగా చూపి ఇప్పుడు వరకు ఏ వరకుని ఆయన పోస్ట్ పోన్ చేయలేదు. దానికి ఖచ్చితంగా మనందరూ గట్టిగా ఒకసారి కరతాలతో ఆయన్ని చెప్పడానికి ఆశ్రయించాలి. ఎందుకంటే మాట్లాడే విధానంలో కానీ అవతల చెప్పే విధానంలో కానీ ఆయన చాలా సరళంగా, చాలా సౌమ్యంగా చాలు జీవితంలో అంతా సాధించాను, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకు మంచి పరిశ్రమ ఆ భగవంతుడికి ఆయన అన్ని వేళ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ గట్టిగా ఒకసారి కరతాలతో ఆయన్ని చెప్పడానికి ఆశ్రయించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు మనం రోజు కూర్చోబెట్టి అయ్యి అసలు ఏ రిటైర్ అయిపోతున్నారు కదా, మీ విధి విధానాలు ఏంటి అంటే, నాకు 2 అమ్మాయిలకి పెళ్లి అయిపోయి నేను మనవాళ్ళు తెచ్చుకున్నాను, నాకు మంచి అన్నలు దొరికారు, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, నా భార్య కూడా నాకు వెగుదలుగా ఉంటుంది. గట్టిగా ఒకసారి కరతాలతో ఆయన్ని చెప్పడానికి ఆశ్రయించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీ సిడగం వెంకటేశ్వరరావు శ్రీరు గారి పదవి విరమణ. నమస్తే బాబు గారు. చాలా సంతోషం. నిన్న 31 జనవరి 25 మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే మీ పదవి విరమణ. రికార్డ్ అసిస్టెంట్గా 40 సంవత్సరాలు ఈ పాలకుల పట్టణానికి ఎంతో సేవలు అందించి 40 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేశారు. ఈ విషయంలో మాకు గర్వకారణంగానే ఉంది. ఇప్పటికీ మీరు ఇంకా నవయవనంగానే ఉన్నారు. 40 సంవత్సరాలు అంటే మీకు 62 సంవత్సరాల వయసు పదవి విరమణ అయింది. నిన్న మేము ఫంక్షన్కి వచ్చాం కదా, ఆ ఫంక్షన్లో మీ పాలకొల్లు పట్టణ పురపాలక సహోద్యోగులందరూ, అధికారులందరూ, హైయర్ ఆఫీసర్లందరూ మీ గురించి, మీ సేవల యొక్క అనుభవాల గురించి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా సంతోషం కూడా అనిపించింది. 40 సంవత్సరాలు మీ సహోద్యోగులతోటి, మీ పై అధికారులతో, దాంతో సమానంగా ఈ పాలకొల్లు పట్టణ ప్రజానీకంతో మీరు ఎంతో నిబద్ధతగా, ఆప్యాయతగా సేవలు అందిస్తూ మున్సిపాలిటీ కార్యాలయానికి అత్యధిక పన్నులు వసూలు చేసి పెట్టి అందరితో కూడా సమన్వయంగా, సఖ్యతగా మాట్లాడుతూ పన్నులు వసూలు చేసి పెట్టి గుడివాడ మున్సిపాలిటీకి అన్లేని సేవ చేశారు అని వారు పాలకొల్లు మున్సిపాలిటీకి సేవ చేశారు అని వారు చెప్తుంటే మాకు చాలా కించిత్ గర్వంగా కూడా ఉంది. మా వీకులు కాబట్టి మాకు అప్పుడు నాకు అనిపించింది, ఈయన 40 సంవత్సరాలు సేవ చేసేది కంటిన్యూగా అంటే ఈయన దగ్గర ఎంతో అనుభవం ఉంటుంది. ఆ అనుభవం గురించి కాస్త ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనిపించి ఇలా మీతో పొద్దున్నే ఈ శుభ సందర్భంలో, ఈ శుభోదయంలో, ఈ మంచులో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ గర్వంతో పాటు మాకు ఏమనిపించిందంటే, మీ స్టాఫ్ అందరూ మీ గురించి అంత గొప్పగా చెప్పడం, కొత్తగా వచ్చిన అధికారులు కూడా మీరు ఎక్కడికో బదిలీ అయితే మళ్ళీ కావాలని ఇక్కడ తెప్పించుకొని, రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని ఇక్కడ తెప్పించుకొని పాలకొల్లు పట్టణానికి ఈయన సేవ అద్భుతంగా ఉంటుంది, ఈయన సీనియారిటీ పన్నుల వసూలు చాలా బాగుంటుందని చెప్తుంటే మాకు చాలా గొప్పగా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ కారణం ఏంటంటే, ఒక ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యి 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందిస్తూ 62 సంవత్సరాల వరకు ఏ మచ్చ లేకుండా ఉద్యోగం చేస్తూ ఇంత గొప్పగా ఘనత పొంది పదవి విరమణ చేయటం అన్నది ఎంతో మందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఎంతో మంది ఉద్యోగులకి ఇది మార్గదర్శకం అవ్వాలి.
ఇది ఎంతో మందికి తెలియాలనే ఉద్దేశంతో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీ అనుభవాలు మాకు తెలియచేయండి. అసలు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? జాయిన్ అయిన తర్వాత ఈ 40 సంవత్సరాల మీ సర్వీసులో ఎంత అనుభవాలు పొందారు ఆఫీసులో, అలాగే ప్రజలతో ఎలా మమేకమయ్యారు, మీ అనుభవం మాతో షేర్ చేసుకుంటారని మేము మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. తప్పకుండా అండి. నేను 1/1/1985 జనవరిలో జాయిన్ అయ్యాను. మళ్ళా పదవి విరమణ కూడా అదే జనవరి నెలలో జరుగుతుంది. 31/1/2025 జనవరిలో 1వ తారీఖుని జాయిన్ అవ్వడం, 31వ తారీఖుని పదవి విరమణ చేయడం. అది అందరికీ అదృష్టం రాదు. యాదృచ్ఛికంగా అదృష్టంగా జరిగింది. అదృష్టంగా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నేను ఒక నెలలోనే జాయిన్ అయ్యి 1 నెలలోనే రిటైర్ అవుతున్నాననేసి చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు 40 సంవత్సరాల సర్వీసులో అధికారులు, తోటి ఉద్యోగస్తులు అందరూ నన్ను వెనకుండి అందరూ మన్నలు పొంది నన్ను వెనకాల నుండి ప్రోత్సహించి, వెంకటేశ్వర గారు మీరు అది చేయగలరు, ఈ పని చేయగలరు, చేస్తారు, అందుకని మీ మీద మేము నమ్మకంతో ఆ పని మీరంత ఇంత టార్గెట్ పెట్టారు. వసూలు విషయంలో టార్గెట్ పెట్టేవారు. ఇది సమర్థుడు గారు వెంకటేశ్వర అయితే చెప్తే వెళ్ళి ఆ టార్గెట్ ప్రకారంగా వెళ్ళి అమౌంట్ తెచ్చేస్తారు. అది సమర్థుడు వెంకటేశ్వర అని ఫస్ట్ 20-30 సంవత్సరాల కింద నుంచి కూడా మేము పన్ను వసూలు చేసినప్పుడు కూడా చెప్తే అలాగే వెళ్ళి పెద్దల దగ్గరికి, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్వీనియంట్గా, సార్ మీరు ఈరోజు పన్ను కడితే మేము రేపు వినాయక చవితి పండగ చేసుకుంటున్నాం, వినాయక చవితి పండగ, మీరు వాళ్ళ డబ్బు కట్టారంటే ఆ డబ్బు పోగొట్టి మేము అందరం 1 నెల జీతం తీసుకుంటాం, ఆ పండగ చేసుకుంటాం, కోఆపరేషన్ చేయండి అంటే ఆ ఉన్న వాళ్ళు బాగా కోటీశ్వర్లు ఆ మాటలకి మెచ్చుకొని ఆ పన్ను కట్టేవారు. అంటే ఇంత సున్నితంగా వాళ్ళని అడగటం, వాళ్ళు కట్టడం, మున్సిపాలిటీ స్టాఫ్ అందరికీ జీతభత్యాలతో కాకుండా పాలకొల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కూడా జరుగుతుంది ఆ పన్ను డబ్బులతో. అప్పట్లో అభివృద్ధి పనులకి ప్రభుత్వం ఇచ్చేది జీతభత్యాల మట్టుకి మేము వసూలు చేసే తీసుకునేవాళ్ళం. అలాగా స్టాంప్ డ్యూటీ, అదే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అయ్యి మట్టుకి ఆఫీస్కి వచ్చి, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన మహానుభావుడు చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు చేతులు తీసుకుంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు పడాలి, వాళ్ళని కూడా ప్రభుత్వంలో కలిపేయండి అని ఆయన అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో కలిపేసి 1వ తారీఖు నుంచి ఆయన జీతాలు ఇవ్వడం. ఏ సంవత్సరం వెంకటేశ్వర గారు? అది రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు, రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేస్తే 1వ తారీఖునే అందరితో వాళ్ళెందుకు వాళ్ళ జీతాలు వాళ్ళకి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అందరికి ఇస్తున్నాం, అందరితో పాటు 100 మంది ఉన్నారు, 100 మందిలో 25 మందే కదా, ఈ 25 మంది అందరూ కలిపారు, కలిపి నేరుగా ప్రభుత్వం ఇద్దాం అని మీటింగ్ పెట్టి అసెంబ్లీ చేస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1వ తారీఖునే జీతాలు వచ్చి ఒక రోజు 2 రోజులు అటు ఇట్లో దానికి ప్రభుత్వం ఫండ్ నుంచి వచ్చేస్తుంది. మీరే వసూలు చేసుకొని మీరే తీసుకోవాల్సిన ఇది తగ్గిపోయింది. ఈ వసూళ్ళకి ప్రజలకి, పట్టణంలో ప్రజలకి కావాల్సిన అభివృద్ధి పనులు అన్నీ కూడా మేము వసూలు చేస్తున్న ఆ డబ్బంతా ప్రజలు ఏదైతే కోరుతారో, మాకు అది లేదు ఇది లేదు అంటే ఈ డబ్బులు దానికి వాడతాం. పట్టణ అభివృద్ధికి వాళ్ళు వాడుతున్నారు. పలానా డ్రైనేజ్ పోయింది, పలానా రోడ్డు పోయింది అనగానే ఆ డబ్బు
ఇప్పుడు కూడా ఖజానాలో ఉంటుంది, తీసి కమిషనర్ గారు వెళ్ళి చూసి వెంటనే గ్రాంట్ చేశారు. అభివృద్ధి పనులకు మా మట్టుకే ఈ వసూలు అంటే ఇది వరకు మీద మాకు ఒత్తిడి తగ్గింది. ఏ విధంగా అంటే ఆన్లైన్లో వసూలు వల్ల అలాగా? ఓకే. ఇదివరకు ఇంటింటికి తిరిగి వాళ్ళు తిరిగి మేము ఇచ్చిన రసీదుకి వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఖజానాలో జమ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నేరుగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, వాళ్ళు ఆన్లైన్లో కట్టేయడం. లేకపోతే కొంతమంది పాత పద్ధతి ప్రకారంగా వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు, నాగేశ్వర గారు అది రండి మేము పన్ను కట్టేస్తాం అని. నాకైతే నాకు మట్టికి పట్టణంలో అందరూ బాగా తెలిసింది కాబట్టి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వరరావు ఇచ్చామంటే మనం చూసుకోక్కర్లేదు అని ఇప్పుడు కూడా వెంకటేశ్వర గారు పన్ను కట్టేస్తాం రండి అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అది తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. కార్యాలయంలోనే కాకుండా రాజుల పట్టణ ప్రజల్లో కూడా మీకు ఒక నమ్మకం సీనియర్ పర్సన్ ఈ రోజు కూడా ఒక నమ్మకం. ఈ రోజు కూడా నేనంటే నమ్మకం. కొంతమంది ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు, కాదంటే మీరే కట్టాలి, మాకు మీ చేతుల మీదనే కట్టాలి, మాకు ఇలాగ ఇంత రిమార్క్ ఉండదు అని ఫోన్ చేస్తారు. అప్పుడు తప్పదు కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఖజానాలో కట్టి రసీదులు తీసుకెళ్ళి మళ్ళీ రసీదులు వాళ్ళకి అప్చాం. ప్రజలు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు మాకేం తెలియదండి, ఇవ్వండి రసీదులు, ఇవ్వండి డబ్బు కట్టేసి మీరు ఎప్పుడు ఇస్తారో మనం. కానీ ఇతర అరువు సొమ్ము పరువు సీట్ అంటారు కదా, అందుకని వాళ్ళు ఆ అమౌంట్ ఇచ్చారంటే వాళ్ళకి ఎలా ఉంటుంది. కానీ నాకు జేబులు పెట్టుకుంటే జేబులు ఇలా దురదిచ్చేస్తాయి. ఎప్పుడు కట్టేయాలి, వెంటనే వెళ్ళిపోయి కట్టేయాలి, వెంటనే వాళ్ళకి రసీదు ఇచ్చేయాలి. ఏంటంటే డబ్బు అన్నది ఒక దురలవాట్లకి తీసుకెళ్తారు. ఆ డబ్బు మన జేబులో ఉంటే అలాగే వెళ్తాం. ఒరే వెంకటేశ్వరరావు నీకు రేపు ఇచ్చేస్తాను 1000 రూపాయలు అన్నాడంటే గొప్పకుని ఇచ్చేస్తాం, అందులో బెజ్జం పడిపోతాయి అని ఎవరు వంక చూడకుండా ఆ డబ్బట్టుకెళ్ళి ముందు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి కట్టేసి రసీదులు జేబులు పెట్టేసుకుంటాను. రసీదులు జేబులు పెట్టేసి ఇవాళ కదా రేపైనా ఇస్తాను. దీని గురించే మీ పై ఉద్యోగులందరూ కానీ మీ సహోద్యోగులందరూ బాధ్యత నిబద్ధతకి మరో పేరు అయినా నమ్మకానికి మరో పేరు అని చెప్పేసి నిన్న మీటింగ్ లో అందరూ ఇప్పటికీ కూడా నేను ఈ చుట్టుపక్కల ఏరియా అన్ని కలెక్షన్ చేశాను. వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను. ఇప్పుడు కూడా అమ్మ ఇప్పుడు మేము కట్టించుకోవడం లేదు, ఆఫీస్కి వెళ్ళి కట్టండి, వెంటనే రసీదు ఏమంటే ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడ ఈ సేవ ఉందమ్మా వెళ్ళండి అంటే మాకు వద్దండి, మీకు ఇచ్చేస్తాం, మీరు ఎప్పుడు ఇవ్వండి రసీదు అని. ఈరోజు కూడా ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళి కట్టేసి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు, ఆ రసీదు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మీ సెల్లాకి అమ్మ ఏమే ఇగో వాళ్ళు వచ్చారు, పొద్దున్న డబ్బులు ఇచ్చారు, ఇగో రసీదులు, నేను బయటికి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు వస్తే ఇగో ఇచ్చే అని ఎదురుకుండా పెట్టేవాడిని. పడితే ఆవిడ మీ సెల్లి వాళ్ళకి రసీదులు ఇచ్చేసి. సో ఈ ఉద్యోగంలో మీ సతీమణి గారు, మా చెల్లయ్య గారు, నళిని గారు కూడా అమోఘమైన మీకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారు. అలాగే ఇది వరకు వసూలు చేసినప్పుడు పొద్దున్న 7ంటికి వెళ్ళిపోయారు. 7ంటికి వెళ్ళిపోయి ఆ వసూళ్ళాట్లో ఉండి ఇంటికాడ ఆవిడకి ఒక టిఫిన్ అని ఒక ఇదని ఏమీ తెచ్చివ్వండి కాదు, ఆవిడే అన్నీ చేసి. నేనంటే బయటకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం కుదరదని నేను బయట తినవండి, ఆవిడే టిఫిన్ అన్నీ చేసుకుని ఆవిడే. ఈ విషయంలో మటుకి ఆవిడ నాకు నేను ఎంత పేరు ప్రఖ్యాతి గాంచానంటే నేను కారణం నా భార్య. వెనకాల ప్రోత్సహించి నన్ను ప్రోత్సహించి ఆయన ఇంత కష్టపడుతున్నారు. ఎప్పుడు కూడా నేను 24 hours
పని చేయడానికే నేను ఇష్టపడతాను. ఖాళీగా పడుకుంటానికి ఇష్టపడను. అలా పడుకుంటాను, అరగంట భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కలెక్షన్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని పడుకున్నప్పుడు ఆలోచించుకుంటాను, వెళ్ళిపోతాను. నేను బయటికి వెళ్ళగానే ఆవిడ లక్ష్మీదేవిలాగా నాకు ఎదురు వస్తుంది. ఎదురు వస్తే నా బ్రెయిన్లో ఏమనుకున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఆడు పార్టీ అత్తమానీయుడు వచ్చి అతనుడు అని సిరా పడకుండా వెంకటేశ్వర గారు అలాగేనండి కట్టేస్తామండి అని ఇచ్చేసేవాడు. దీన్ని బట్టి మీరు ఆఫీస్ని ఇంటిని కూడా చక్కగా సమన్వయంగా చేసుకుంటూ వాళ్ళతో మంచి ఆఫీస్లో ఎట్లాంటి రిలేషను, ఇంట్లో కూడా అదే సేమ్ రిలేషన్. ఇంట్లో ఆఫీస్ని కూడా సొంత కుటుంబంలో భావించారు. ఇంత బాధ్యత చేయటం, ఇంట్లో వాళ్ళు ఎంత సహకరించడం మీకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఇంట్లో అంత పట్టించుకోలేదు. నాకు ఆఫీసే, ఆ వృత్తే నాకు దైవం. ఆ దైవాన్ని కూడా అదే కోరుకున్నాను. నాకు శక్తి సమర్థాన్ని ప్రసాదించి నేను ఈ ఉద్యోగానికి అంకితం అయిపోయాను. నన్ను ఎవ్వరు కూడా నా మీద దూషించడం నేను కానీ వాళ్ళు దూషించడం అయ్యి మట్టుకి రాకూడదు అని ఆ భగవంతుడిని నేను ఎక్కువగా భగవంతుని నమ్ముకున్నాను. దైవ దర్శనం లేకుండా ఆఫీస్కి వెళ్ళను. అక్కడ కూడా అంతే, దైవ దర్శనం చేసుకొని బయటకు వెళ్తాను. నాకు ఆ దైవం నాకు ఒకసారి హార్ట్ అటాక్ ఇచ్చిన ఆ దైవం నన్ను మళ్ళీ ఆశీర్వదించి నన్ను పూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించి నాకు ఆ దైవం నాకు శక్తినిచ్చింది. ఆ దైవాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఇక నుంచి 62 సంవత్సరాలు వచ్చినా ఇంకా నాకు ఓపిక ఉంది, శక్తి ఉంది, చేస్తాను. అదే అన్నారు. నిన్న ఆఫీసులో మేము విన్నాం అందరి సమక్షంలో, ఇంకా ఈయన సేవలు కావాలని మేము కోరాము. ఆయన వెంటనే కాదనుకుంటా ఉత్సాహంగా చేస్తామన్నారు. ఆయన సేవలు ఇంకా కంటిన్యూ చేసుకుంటామని కమిషనర్ గారు చెప్పడం మాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేస్తానన్నా, ఈ సేవలు అందించాలంటే చేస్తాను. నా కంటలో నా ఒంట్లో ఓపుకున్నంత వరకు చేస్తానండి. ఓపిక లేకపోతే నేనే మానేది. కానీ నాకు ఉన్నదండి ఓపిక, శక్తి ఉంది. ఆ చేసే శక్తి ఉందని నాకు నేను చేస్తాను. అంటే ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిపోయే ముందు ఒక వారం 10 రోజులు ఇంకా ఆఫీస్కి వెళ్ళరు. అది కూడా ఆఫీస్లో చెప్పారు. మీరు 30 తారీఖు రిటైర్మెంట్ అయితే 7 గంటలకి ఫంక్షన్ అయితే, మీకు 10 ఫంక్షన్ అయితే 5 దాకా ఉద్యోగం, 1 గంట దాకా ఉద్యోగం చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారంట. 1 గంటన్నరకు కూడా. ఎందుకంటే ఒక పని అప్పచెప్పారు, ఆ పని పూర్తి చేయాలి. నేను రిటైర్ అయిపోతున్నాను. ఆడేమో నేను బ్యాంక్ వెళ్ళాలండి, బ్యాంక్ పెట్టుకోవాలి కాగితాలు. నేను ఆ కాగితాలు మీకు ఇచ్చిన కాగితాలు బ్యాంక్ పెడితే నాకు లోన్ వస్తుందండి అంటే అక్కడ కూర్చొని 1 గంటన్నర కూర్చొని ఆ పని పూర్తి చేసి అతనికి ఆ కాగితాలు ఇచ్చి అప్పుడు నేను ఏదో మొక్కుబడిగా పన్ను ఇచ్చేశారు, కట్టేసాం అన్నది కాకుండా ప్రజలకి ఆ పన్ను కాగితం ఎలా ఉపయోగపడుతుందో మీరు గ్రహించి వాళ్ళ పట్ల కూడా బాధ్యత వహించి రిటైర్మెంట్ రోజులు కూడా అప్పుడు దాకా చేసి అతనికి ఆ కాగితాలు ఇచ్చి 1 గంటన్నర దాకా ఉండి మనకి ఇచ్చి నా లోన్ ఆగిపోయిందండి వెంకటేశ్వర గారు, నేను బ్యాంకు లోన్ పెట్టాను, నాకు ఈ పేరు మార్పులు కాగితం ఇస్తే కనుక నాకు లోన్ వస్తుందండి అని. అతను ఎలాగంటే ఒక స్వాతిముత్యంలో కమలాసంలాగా నా ఉద్యోగం అలాగా 10 నిమిషాలు అరగంటకు కూడా పోను. వెంకటేశ్వర గారు నా కాగితం, వెంకటేశ్వర గారు నా కాగితం, నా బ్యాంక్ లోన్ ఆగిపోయింది. అస్తమానం ఫోన్ చేస్తే అలాగే అస్తమానం ఫోన్ చేసేవాడికి ఎవరికైనా సరవదు. నేను అలా కాకుండా అతను బాబు నేను చేసేసి నేను రాసేసి ఇచ్చేది కాదు, నా పై అధికారులు ఉంటారు, నేను రాసి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కూడా ఇవన్నీ చెయ్యాలి. వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు చేశాక మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తుంది, కమిషనర్ గారు కూడా చెయ్యాలి. కమిషనర్ గారికి ఒక్క పని కాదు, పట్టణంలో 3 పనులు ఉంటాయి. గమ్మున ఏ మినిస్టర్ గారు రమ్మంటే వెళ్ళాలి, ఏ వీడియో కాన్ఫరెన్స్ జరిగితే అందులో ఉండాలి, ఆయన కూడా ఖాళీగా ఉండాలి. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తారు, పెట్టేస్తారు సంతకాలు, పెట్టేసాక నీకు అన్నీ అయిపోతాయి. నువ్వు అత్తమానం ఫోన్ చేసేస్తా నేనేం చేయను, నేను ఒక్కనే కాదు
అని చెప్పుకొని సహనంగా చెప్పుకొని అంటారు వాళ్ళకి మేము నెల రోజులు అయింది, 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, కాగితాలు ఇచ్చారు అంటే అధికారులందరూ మనకి ఆధీనంలో ఉండాలి కదా. అధికారులు అన్నాక బోల్డ్ పనులు ఉంటాయి, వాళ్ళకే బోల్డ్ పనులు ఉంటాయి. మినిస్టర్ గారు ఇక్కడ సమస్యలు ఎన్ని ఉంటే అక్కడికి వెళ్తుంటారు. అది అయిపోయిందంటే మీకు 5 నిమిషాలు మా దగ్గరికి వచ్చిందంటే 5 నిమిషాల్లో మీకు ఇచ్చేస్తాను. అలాగే నేను మధ్యాహ్నం అతను కేకేసి ఆర్ఐ గారి దగ్గర కూర్చొని ఇదిగోండి ఇతను బ్యాంక్ పెట్టుకున్నాడు అంటే ఆర్ఐ గారు కూడా చాలా మంచి మనిషి. ఎలాగానే వెంకటేశ్వర ముందు చేసేద్దాం అంటాడు, అలాగే చేస్తాడు. ఆయనకి కాగితాలు అప్పుడు 1:30 అయింది వచ్చి భోజనం చేసి. అంటే మీరు ఉద్యోగం చేసిన చివరి రోజున ఒక పట్టణంలో ఒక వ్యక్తికి ఆ పన్ను కాగితం అందజేయటం వల్ల ఆయన బ్యాంక్ లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. ఇవాళ మీకో తృప్తి, ఆయనకో తృప్తి. చివరి రోజు నేనేంటంటే అతనికి తృప్తి, నన్ను ఎంత బాధ పెట్టినా నన్ను చేసిన ఆ అరగంటలో అతను సాటిస్ఫై చేసేవాడికి చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోయి చాలా సంతోషం ఉంది, చాలా సంతోషం ఉంది. ఇది అయిందాక 1:30 అయింది, 1:30 11 అయింది. వచ్చేసేవాడికి నేను వెళ్ళిపోయి ఆ బ్యాంక్ వాడు ఆ టైం అయిపోతుంది నాకు, నువ్వు ఆ కాగితాలు ఇవ్వకపోతే నేను లోన్ వెనక్కి తిప్పేస్తానంటే అప్పుడు వెళ్ళి కూర్చొని అతను చేసేసి ఇచ్చేసి నాకు ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు నన్ను కొట్టడానికి తిట్టడానికి వచ్చిన కూడా ఏంటో కానీ నన్ను చూడగానే వెంకటేశ్వర గారు మీరు వచ్చారు కదండి, ఇందాక ఇంటికి వచ్చారు కదా, నేను చిరాగ్గా ఉన్నానండి, కట్టేస్తానండి డబ్బులు, పని కట్టేస్తానండి, కట్టించేసుకోండి అనేటప్పటికి ఎంతో ఆనందం. నాకు ఒకటే కాన్షియస్, అదంతా కారణం నా భార్య. ఆవిడ ఎదురొచ్చిందంటే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కూడా నా దగ్గరికి ఆడికి నాకు డిస్కషన్ జరిగినా, నన్ను కొట్టడానికి ఆడి నేను డిస్కషన్ పడినా ఏంటో ఆఫీస్కి ఆడంతలా ఆడు నా దగ్గరికి వచ్చేది. వెంకటేశ్వర గారు నాకు ఏదో అనేసాను, కొద్ది సిరాకులో ఉన్నాను అనేసాను, కానీ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఒక మాట కూడా అనలేదు. నేను తర్వాత ఇంట్లో కూర్చొని భోజనం చేసి ఆలోచించినప్పటికీ నాకు ఎలా అనిపించింది, ఆయనకి వచ్చేసాను, సారీ అండి, ఏమనుకోకండి అన్న రోజులు కూడా రోడ్డు ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే భక్తితో పాటు భక్తి ఉండాలి, భక్తితో పాటు కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా భార్య ప్రోత్సాహం ఎలా ఉండాలో కూడా మీరు తెలియజేశారు. దీన్ని బట్టి చాలా మందికి లేడీస్ కూడా తెలుస్తుంది భర్తను మనం ఎలా గౌరవించుకోవాలన్న విషయం కూడా. దీంతో పాటు ప్రజలు కూడా ఒకవేళ పొరపాటును గబుక్కని మిమ్మల్ని దూషించిన తర్వాత రియలైజ్ అయ్యి మీతో మీ సహనం వలన ఇలా రియలైజ్ అయ్యారు అన్న విషయం చాలా మంది మీ సహోద్యోగులకు కూడా ఇది ఒక అనుభవంగా మిగిలింది. ఇంతటి అనుభవంతో ఇటు కుటుంబంలో భార్య అంటే ఎలా ఉండాలి, ఒక ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇంత అనుభవం మీ దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి తగ్గ మీ చక్కటి అనుభవం మాతో పంచుకోవడం జరిగింది. ఈ అనుభవాన్ని నేను చాలా మందికి షేర్ చేయడం వలన ఉద్యోగులు కానీ సతీమణులు కానీ భర్తతో ఎలా ఉండాలి, ఉద్యోగానికి ఎలా పంపించాలని వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. ఒక ఉద్యోగస్తుడు ప్రజలతో ఎలా ఉండాలి, ప్రభుత్వ ఆఫీసులో ఎలా ఉండాలన్నది ఆయనతో రియలైజేషన్ వస్తుంది అని ముఖ్యమైన ఉద్దేశంతో మీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవ జీవిత చరిత్ర మరియు ఉద్యోగ చరిత్ర అందరికీ తెలియచేద్దాం ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇది చాలా మందికి ధైర్యాన్ని, ఆసక్తిని, ఉత్సాహాన్ని, అనుభవాన్ని ఇస్తుందని నా ముఖ్యమైన ఉద్దేశం. మీ అనుభవం అంత గొప్పది, అందువల్ల మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది వెంకటేశ్వరరావు గారు. ఇంకా మీరు సహోద్యోగులకు కానీ ఎవరికైనా మీ పదవి విరమణ సందర్భంగా ఏమైనా చెప్దాం అనుకుంటే కంక్లూజన్గా ఏమైనా చెప్పండి. నేను నా విధులు నిర్వహిస్తూ పక్క వాళ్ళు నా తోటి ఉద్యోగినులు వాళ్ళకు కూడా ఇదివరకు మేము ఈ వసూళ్లు చేయడంలో మేము వెళ్ళాము. ఈ రోజుని సచివాలయం వ్యవస్థ అని ఒకటి వచ్చింది, అందులో మమ్మల్ని తీసేసి ఆ సచివాలయం అడ్మిన్గా వాళ్ళని నియమించారు ప్రభుత్వం. వాళ్ళకి చిన్న వయసు, వాళ్ళకి ఏంటి ఈ వసూళ్ళు ఎలా చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎలా చేయాలి అని వాళ్ళు
ఈ 5 సంవత్సరాల్లోనూ వాళ్ళ కింద వాలంటీర్స్ ఉండేవారు. వాళ్ళు వెళ్ళి ఆ పన్ను కాగితాలు ఇచ్చి వచ్చేసేవారు, వసూలు చేసేవారు కాదు. ఈ 5 సంవత్సరాల్లో బాగా వెనకబడిపోయి ఉన్నది. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాక వీళ్ళ మీద అడ్మిన్ మీద భారం పడిపోవడంతో వీళ్ళు వెనకాల మాకేమో ప్రెషర్ ప్రభుత్వం నుంచి వసూలు 100% అయిపోవాలంటే అడ్మిన్గా వీళ్ళకి బాధ్యత. అస్తమానం వీళ్ళని ఆర్డీ గారు ఇంటర్వ్యూ చేసి ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళకి ఆయన మందలించడం, తర్వాత కమిషనర్ గారిని మందలించడం, కమిషనర్ గారు వీళ్ళ మందలించడం కొద్దిగా వాళ్ళు బాధపడదు. అమ్మ నువ్వేం బాధపడకు, నేనున్నాను, పెద్ద పొద్దులు చెప్పు, పెద్ద పొద్దులు ఎక్కడ ఉన్నాయో ఎవరో చెప్పు, వెళ్దాం, నేను తీసుకుని వస్తాను, నీ వెనకాల వస్తాను, నేను కన్వీన్స్ చేస్తానమ్మా అని చెప్పాడు. వాళ్ళు ఎంత ఆనందపడేవారు. అలాగే నిన్న భారతి అని ఒక సహోద్యోగి ఆరతి అని ఆ అమ్మాయికి అలాగే ఈ 5 సంవత్సరాల్లోనూ ఆ అమ్మాయికి వెనకాల నేను ఉండి మార్చేటప్పుడు కూడా ఉండి అమ్మ నేను ఇక్కడ ఉన్నాను అని వెళ్ళి ఆ వసూలు చేసిన వల్ల ఈరోజు నేను నిన్న పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆ అమ్మాయి గమనించి నా గురించి చెప్తూ అలాంటి ఆయన వెళ్ళిపోతున్నారు అని కళ్ళం నీళ్లు పెట్టుకుని మేమందరం చూసామండి. ఆవిడ మాట్లాడలేక కళ్ళం నీళ్లు వచ్చేసింది. మీ పదవి విరమణ ఆవిడకి ఒకవేళ మీ వియోగం నచ్చలేదు. బాబాయ్ గారు అంటది ఎప్పుడు, బాబాయ్ గారు సపోర్ట్ కావాలని ఆవిడ బాబాయ్ గారు అంటది. బాబాయ్ నాకు అలాంటి సమస్య వచ్చింది, ఫోన్ చేస్తా, నీకు ఎందుకమ్మా నేను ఉన్నాను కదా. ఆడు నా మీద అరిచేసాడు, నా మీద అంటే నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, నేను చేస్తాను వెళ్ళి కన్వీన్స్ చేసి నీకు అంటే వాళ్ళు చిన్న వయసు, వాళ్ళకి కొద్దిగా తెలియదు, మీకు అన్నీ నేను చేసి పెడతాను కదా అని అది పార్టీకి బాధ లేకుండా ఒక బాబాయిగా ఒక పెద్ద రకం కూడా వహించారు కార్పొరేషన్ లో. ఇప్పుడు సొంత కుటుంబంలో చూసుకున్నారండి. నాకు 2 కూతుర్లు, ఆ కూతుర్లు వాళ్ళ కూతుర్లు 4 ఉన్నారు ఆడవాళ్ళు. ఆ 4 నాకు కూతురు. అమ్మ అన్నది కదా మేము 4 కూతుర్లు ఉన్నాం అని అన్నది కదా. అలాగే చూస్తాను ఎప్పుడు కూడా. అమ్మ అంటారు, వాళ్ళ బాబాయ్ అంటారు. అంతేగాని ఏ సమస్య వచ్చినా ఈ రోజున మళ్ళీ నన్ను ఆ అడ్మిన్ కింద ఆ 2వ సచివాలయంలో వేసాక ఆ అమ్మాయి బాబాయ్ ఏమున్నా సరే ఏదైనా సమస్య ఉంటే నేను ఫోన్ చేస్తాను, వచ్చి చెయ్యమ్మంటే అలాగమ్మా తప్పకుండా అమ్మా ఏ టైంలో నువ్వేమి అదే పడద్దు, నేను వచ్చి నీకు సహకారం చేస్తాను అని చెప్పాను. చెప్పడం వల్ల ఆ అమ్మాయి నిన్న ఆ సభలో వచ్చి బాధపడి ఏంటంటే రిటైర్ అయిపోతే మంచి. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న దారి వేరు, రిటైర్ అయిపోయిన దారి వేరు. ఉద్యోగంలో ఉన్నామనుకో ఇలాగా అప్పాజీ గారు కొద్దిగా కన్విన్స్ చేసి కొద్దిగా పన్ను కట్టండి, మాకు వెనకాల అధికారులు ఒత్తిడి ఉంది, కొద్దిగా కట్టండి అని స్వతంత్రం ఉంటుంది, అడిగి స్వతంత్రం ఉంటుంది. పదవి విరమణ చేసే ఆ స్వతంత్రం ఉండదు. చాలా మంది పదవి విరమణ చేస్తారో చేయరు. ఒకళ్ళు చేసిన మన చేతికి 5 ఏళ్ళు ఉంటాయి. 5 ఏళ్ళు సమానంగా ఉండవు కదా. వాటి అలా అక్కడికి వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి అడుగుతారంటే నువ్వు రిటైర్ అయిపోయావు, నీ పని నువ్వు చూసుకో అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకడు పెట్టివాడు ఉంటాడు, ఒకడు కొట్టివాడు ఉంటాడు, ఇప్పుడు తిట్టివాడు ఉంటాడు. అందుకని పదవిలో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, పదవిలో లేనప్పుడు ఆ పవర్ ఉండదు. రాజకీయం ఎక్కడికైనా అంతే. పదవిలో ఉన్న 5 సంవత్సరాల్లో వాడు ఎక్కడో ఉంటాడు, తర్వాత అప్పాజీ ఎమ్మెల్యే అలా వెళ్ళిపోతున్నాడు. అదే పదవిలో ఉన్నాడు పరిగెట్టుకెళ్ళి చేతులు పెట్టి సార్ ఆయన పదవులు అయితే వెళ్ళిపోతున్నాడు. దీన్ని బట్టి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎంత బాధ్యతగా చేసుకోవాలో మీరు ఒక విధంగా అందరికీ చెప్తున్నారు అన్నమాట. ఉన్న పదవి కానీ ఉద్యోగం కానీ వస్తే బాధ్యతగా భక్తిగా చేసుకుంటే అది సంస్థకు కానీ పట్టణానికి కానీ కుటుంబానికి కానీ ఎంత చక్కగా ఉంటుందో చక్కగా వివరంగా తెలియజెప్పారు. చాలా సంతోషంగా ఉంది మీ అనుభవం అంతా వెంకటేశ్వరరావు గారు. పదవి విరమణ చేసుకున్నారు, అలాగే 2 కూతుర్లకి పెళ్లి చేసుకున్నారు, 2 అల్లులతో చాలా సంతోషంగా చేశారు.
కుటుంబంతో చాలా హ్యాపీగా నాకు తెలియజేశాడు. ఈ 62 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక రిటైర్మెంట్గా భావించకుండా మీ పై అధికారి కమిషనర్ గారు చెప్పారు ఈయన ఇంకా కుర్రోడ్లాగే ఉన్నాడు. ఈ 62 ఏళ్ల వయసు అనేది భావించకుండా కొత్త జీవితం మళ్ళీ మొదలైంది. ఉత్సాహంగా ఇదే ఉత్సాహంగా ఎలా కనబడుతున్నారు ఇక్కడ ఎలా కనబడుతారు అదే ఉత్సాహంగా ఇంకా ఎన్నో సేవలు మాకు కావాలి, మాకు అందజేయండి అని చెప్పారు. ఆ సేవలు అందజేసుకుంటూ ప్రజలతోటి, సంస్థతోటి, కుటుంబంతో ఇదే ఆనందం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మీ ఆరోగ్యము, మీ అభివృద్ధి, మీ శాంతి, మీ సుఖము చక్కగా ఉండాలని సదా మీకు అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు చల్లగా చక్కగా మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్తే. మీరు చెప్పిన వాక్యాలు చాలా నాకు ఆనందం కలిగింది. నేను అలాగే చేస్తాను. నేను చేసిన మంచితనం, నేను అందరికీ మంచివాళ్ళగా మంచి పేరు పొందాను. అలాగే ఆ మంచితనమే నాకు, నా బిడ్డలకి, నా భార్యకి, నా బిడ్డలకి అందరికీ శ్రీరామ రక్షగా నిలిచింది. నేను ఎవరిని కూడా ఒకరిని బాధ పెట్టను. అదే ఆ మంచితనమే నన్ను ఈరోజు 62 సంవత్సరాల వయసు వచ్చిందాక నేను ఉద్యోగంలో కంటిన్యూ అయినంటే అందరి ఆశీర్వాదం, అందరి మనలో నాకు ఉన్నది. ఇలాగే ఈ 62 సంవత్సరాల తర్వాత కూడా నేను అలాగే అందరితో మంచిగా ఉంటాను. నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి, అందరికీ ఆ భగవంతుడు శ్రీరామ రక్షగా ఉండి వెనకాల నన్ను ఆస్వాదించమని కోరుకుంటూ, భగవంతుడు ఎప్పుడు భగవంతుని నేను నమ్ముకుంటాను. భగవంతుడు నన్ను ఎప్పుడూ వమ్ముతాడు. నాకు 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు, ఆయన మంచి అల్లుళ్ళు ఇచ్చాడు భగవంతుడు. నాకు ప్రసాదించాడు. నాకు చాలా ఆనందం ఏంటంటే నా కూతుర్ని, నా అల్లుల్ని, అలాగే నా మనవరాలు చూసుకొని చాలా ఆనందం. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అలా ఆలోచిస్తాను. మంచి అల్లుళ్ళు దొరికారు, మంచి మనవరాలు వచ్చింది, మంచి ఈయంకులు దొరికారు. నాకు ఇంకేంటి అని అలా గుళ్ళను చేసుకొని మధ్యాహ్నం మట్లు పడుకున్నప్పుడు ఆ గుళ్ళను చేసుకొని ఆలోచిస్తాను. ఆ దైవానుగ్రహం లేనిదే ఏదీ జరగదు. నేను దైవాన్ని ఎక్కువ నమ్ముతాను. ఆయన ఎప్పుడు నాకు వంశీయుడు. ఆయన ఆశీర్వాదం నాకు శ్రీరామ రక్షగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే వెంకటేశ్వర గారు, చాలా సంతోషం. చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చి మీ అనుభవాలు అందరికీ పంచారు. ఈ అనుభవాన్ని చాలా మంది ఉద్యోగులకు కానీ అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలని భావిస్తూ నమస్తే. ఈ ప్రోత్సాహాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే సార్. సూపర్.